పేదల ఇండ్లను కూలుస్తాం కాలుస్తామంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు. పేదల ఇండ్లను కూల్చాలనే రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి వ్యతిరేకంగా శుక్రవారం కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ పరిధిలోని బాగరాపేట వద్దనున్న సిపిఐ కాలనీలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైనపల్లి చెరువు తట్టు బోరంపోకు స్థలాలను ఎకరాలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కంచెలు వేసుకుని జామైల్ చెట్లు వేసుకుని కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటున్న పట్టించుకుని రెవెన్యూ అధికారులు పేదవాడు 2 సెంట్లు స్థలం ఆక్రమిస్తే ఆగమేఘాలపైన రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కూల్చాలని ప్రయత్నం చేస్తుందని ఇది ఎంతవరకు సమంజసమని వారన్నారు. బాగరపేట గ్రామస్తులు శ్మశాన వాటికలో కమ్యూనిస్టులు పేదవారికి ఇండ్లు వేపిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. కాలనీలో 10 నెలలుగా పేదవారు పాకా వేసుకుని చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ ఇక్కడే కాపురం ఉంటున్నారని, ఇది ఓర్వలేని కొంతమంది భూకబ్జాదారులు గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ వాసులకు గ్రామస్తులకు గొడవలు సృష్టించి తద్వారా వారి పబ్బం గడపాలనుకుంటున్నారని, ప్రత్యక్షంగా రెవెన్యూ అధికారులే దగ్గర ఉండి కాలనీ మధ్యలో శవాన్ని పూడ్చడం దుర్మార్గమైన చర్యగా భారత కమ్యూనిస్టు పార్టీ భావిస్తూ జరిగిన ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నదని వారు తెలిపారు. ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఈరోజు బద్వేలు పట్టణంలో అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో గత 10 నెలల క్రితం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో దగ్గరగా ఉన్నటువంటి సీప్కొత్తపల్లె గ్రామ పొలంలో మరి రేకుల షెడ్లు ఇళ్ల స్థలాలు మొత్తం అంతా కూడా ఇక్కడ చిన్నపాటి గుడిసెలతో పాటు అనంతరం రేకుల షెడ్ వేసుకొని 10 నెలలుగా ఇక్కడే కాపురం ఉంటా ఉన్నారు. మరి వీటిని పొద్దు రెవెన్యూ అధికారులు మొత్తం అంతా కూడా పడగొట్టాలని చెప్పేసి కూల్చాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం. అందుకాబట్టే ఆ యొక్క రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సిఆర్ నగర్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షల ముఖ్య ఉద్దేశం ఏమంటే, మేము 10 నెలలుగా ఇక్కడే కాపురం ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడే పట్టాలు ఇవ్వండి, ఇక్కడే పక్కా భవనాలు ఇవ్వండి, ఇక్కడే మౌలిక సౌకర్యాలు మంచినీళ్ళు, రోడ్లు, కరెంటు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒకవైపు మరి ఇప్పటికే అనేక దఫాలుగా ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ పట్టించుకున్నటువంటి ఈ అధికారులు ఈరోజు ఎవరో కొంతమంది చెప్పేటువంటి మాటలకు, లేకపోతే అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తం అంతా కూడా సిండికేట్ అయిపోయి మరి వాళ్ళ యొక్క భూములు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, లేకుంటే ఈ భూమిని ఏదో ఒక విధంగా దక్కించుకోవాలనే ఉద్దేశంతో, దీన్ని కోట్లాది రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా దీన్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మేమే అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, రెవెన్యూ పోలీసు కలిపి మొత్తం అంతా కూడా ఎప్పుడోసారి వచ్చి ఫోర్సు తీసుకొచ్చి పడగొడతామని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకు పడగొడతారు? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా మీ దగ్గర నిజాయితీ ఉంటే మరి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయలు ఉండే ప్రభుత్వ భూములు అవన్నీ కూడా ఆక్రమించేటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోండి, అయినా స్వాధీనం చేసుకోండి. ఈ శ్రీకొత్తపల్లిలోనే 200 ఎకరాల ప్రభుత్వ భూములంతా మొత్తం కూడా ఆక్రమణకు గురైనాయి. ఆఖరకు చెక్ డ్యాములు